అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుతాము. అదేవిధంగా శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తాము. ఈసారి శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది, శ్రీరాముని ప్రాముఖ్యత, శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడు, దశరథుడు, కౌశల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వాసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. ఆ పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుకుంటాము. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. అందుకే ఆ పర్వదినాన పూజలని మధ్యాహ్న సమయంలో జరుపుతారు. పురాణాల ప్రకారం విష్ణువు 7వ అవతారమని, శ్రీరాముడు తన చిన్నప్పటి నుంచి దురాశ, చెడు అలవాట్లు వంటివి లేవు. అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషునిగా పరిగణించారు. తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతారు. తన రాజ్యంలో ఎవ్వరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారు. శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం, జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తాము. శ్రీరామనవమి విశిష్టత. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా అదే రోజు జరిగిందని, అందుకని శ్రీరాముల కళ్యాణం నిర్వహిస్తాం. రామనవమి నాడు ప్రత్యేక పూజలు, కళ్యాణం, రామ మంత్రాలు జపించడం వల్ల 1000 రెట్లు ఫలితం లభిస్తుంది. రామనామాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి. పూజా విధానం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేవాలి. ఇంట్లో మామిడాకులు, కొబ్బరికాయను కలశం పైన ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీరామునికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. రామజపం. రామ అనే 2 అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ ఒక్క నామంలో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ముందు లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. శ్రీరామనవమి రోజు రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. ఆ శ్రీరాముడికి పసుపు రంగు వస్త్రాలంటే చాలా ఇష్టం. ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు. దీంతో ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీకు శుభ ఫలితాలు కూడా లభిస్తాయి.